అందరికీ శుభోదయం అండి. ముందుగా నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ తోటి ముందు మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వస్తాను. గార్డెనింగ్ గురించి నేను చెప్పే టిప్స్ అందరికీ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మరి ఈరోజైతే నేను బోడకాకరలో మనం ఆడ చెట్లు మగ చెట్లు ఏ విధంగా గుర్తించాలి అనేటువంటిదైతే నేను మీ ముందుకు ఈ టాపిక్ తోటైతే మీ ముందుకు వచ్చేసానండి. చెప్పండి, బోడకాకరలో మనం ఆడ చెట్లను మగ చెట్లను ఏ విధంగా గుర్తించాలండి? ఇప్పుడు ఇది చూస్తే మనం ఈ మగ చెట్టుకు సంబంధించిన పువ్వు ఎట్లా అంటే దీనిలో మనకు డైరెక్ట్ పువ్వు మాత్రమే ఉంటుంది, పిందె అనేది ఉండదు. ఒక పువ్వు మాత్రమే ఉంటుంది, ఇక్కడ విడిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మనం ఫస్ట్ ఇక్కడ పిందె ఉంటుంది, తర్వాత పువ్వు వస్తుంది. ఇది ఆడపువ్వు అన్నట్టు. ఆడపువ్వుకి మగ పువ్వుకి తేడా ఏంటంటే మగ పువ్వులో కేవలం పువ్వు మాత్రమే ఉంటుంది, కానీ ఆడ చెట్టులో తీసుకుంటే గిట్ట ఫస్ట్ ఇక్కడ మన పిందె ఉంటుంది, తర్వాత పువ్వు వస్తుంది. ఇట్లా మనం ఈజీగా గుర్తించవచ్చు. ఓకే, చూసారా బోడకాకరలో మనం మేల్ ఫీమేల్ ప్లాంట్స్ ఎలా గుర్తించాలి అనేది మళ్ళొకసారి చూపిస్తా చూడండి. ఇట్లా మేల్ ఫ్లవర్స్ మాత్రం ఇట్లా ఫ్లవర్స్ వచ్చి డ్రాప్ అయిపోతాయి అన్నట్టు. కింద ఎలాంటి పిందె లాంటిది ఏముండదు, జస్ట్ ఊరికే ఇలా ముగ్గలాగా వచ్చి ఫ్లవర్ వస్తుంది, అది మేల్ ప్లాంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిమేల్ ఫ్లవర్స్ మాత్రం ఇట్లా కింద పిందెలాగా వచ్చి కింద పిందె వచ్చి ఇట్లా పిందె వచ్చి పైన ఫ్లవర్ వస్తుంది, అది ఫిమేల్ ప్లాంట్ అనమాట. మనం ముందు సీడ్ వేసినప్పుడు అన్ని ప్లాంట్స్ సేమే ఉంటాయి, మనకి ఎలాంటి గుర్తింపు తెలియదు. అవి పెరిగి ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత కానీ మనకు అవి మేలా ఫీమేలా అనే విషయం మనకు తెలిసిపోతుంది అనమాట. కానీ జర్మినేషన్ పర్సంటేజ్ చూసుకుంటే మేల్ ప్లాంట్స్ బాగా వస్తాయి, ఫీమేల్ ప్లాంట్స్ తక్కువ జర్మినేషన్ ఉంటుంది. కానీ అవి మనం ఏం చేయాలంటే ఎక్కువ వచ్చిన మేల్ ప్లాంట్స్ బాగా అవసరం లేదు, ఎందుకంటే అవి ఎన్ని పూసినా కూడా వేస్టే, గట్టిగా రాలిపోతుంది పూతంతా కూడా. అదే ఫిమేల్ ఫ్లవర్స్ అనుకోండి, పూసిన తర్వాత అది మనకు జర్మినేషన్ అయ్యి చక్కగా పిందెలు కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. మేల్ ఫ్లవర్స్ కంటే ఫిమేల్ ప్లాంట్స్ పెట్టుకుంటేనే బెటర్ అనమాట. మొత్తం ఎన్ని ఎక్కువ ఫిమేల్ ప్లాంట్స్ ఉంటే మనకు అన్ని ఎక్కువ కాయలు రావడానికి ఉంటుంది. మేల్ ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాటిని తీసేయాలి. ఒక 2 మేల్ ప్లాంట్స్ ఉంటే సరిపోతుంది, అన్ని ఫిమేల్ ప్లాంట్సే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అది